జిల్లా బద్వేల్లోని పునీత ఫాతిమా మాత పుణ్యక్షేత్ర నూతన దేవాలయ శిలాఫలక ఆవిష్కరించిన మహాఘనత వహించిన శ్రీ గాలిబాలి కడప మేత్రాసన పీఠాధిపతులు ముఖ్య అతిథులు పాల్గొని పునీత ఫాతిమా మాత పుణ్యక్షేత్ర నూతన దేవాలయ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మహాఘనత వహించిన శ్రీ గాలిబాలి కడప మేత్రాసన పీఠాధిపతులు మాట్లాడుతూ ఈ పునీత దేవాలయాన్ని నిర్మించుకోవడానికి దాతల సహాయంతో బద్వేల్ విచారణలో నూతన చర్చ శిలాఫలకాన్ని ఆవిష్కరించుకోవడం సంతోషకరంగా ఉంది అని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ ఫాదర్ తలారి రవీంద్రనాథ్ జోష్, ఎంపీఎస్ఎస్ఎస్ విజి బాలరాజు, ప్రొపరేటర్ సంపుటూరి సురేష్, పోరుమామిళ్ళ డిన్ గురువులు జలా విజయ్ భాస్కర్, బద్వేల్ విచారణ గురువు ఆరోగ్య రాజ్ గురువులు, సిస్టర్లు తదితరులు పాల్గొన్నారు. HR9 న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇన్ఛార్జ్ ఎం రామచంద్రయ్య, ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ హృదయనాథ్, కడప జిల్లా స్టాఫ్ రిపోర్టర్ గంగ సుబ్బారాయుడు. ఇతడు చేయని వమ్మును దయతో చూడండి, ఈ మూలరాయిని ఆశీర్వదించండి. ఈ నూతన దేవాలయ నిర్మాణం సురక్షితముగా కొనసాగి మీ గౌరవం మహిమల కొరకును మీ సంఘ ప్రజల పేరునకు వినియోగబడునుగాక. మా ప్రభువు క్రీస్తు నామమున ఈ మనవి చేస్తున్నాము. The parishioner, Reverend Father Aragya Swami Jubilarian, Reverend Father Aragya, the parish priest. Our Lady of Fatima New Church. Our Lady of Fatima New Church, Badway. Donor, Mrs. and Mr. Barbara and Dennis Dolan, USA. Foundation stone, blessed and laid by Most Reverend Dr. Gali Bali, Apostolic Administrator, Diocese of Kadapa, on August 10th, 2024. Coordinator, Reverend Father Ravindranath Jose Talari, Parish Priest, Reverend Father Aragraj. అందరం కూర్చుందాం. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని మహాఘనత వహించినటువంటి శ్రీ 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 గాలిబాలి తండ్రి గారు తమ దివ్యమైనటువంటి సందేశాన్ని మనకు అందిస్తారు. అది తర్వాత కొంచెం కొద్దిగా ఉండండి, ఆ ప్రోగ్రాం తర్వాత. ఇప్పుడు అలానే ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దల గురువులు, కన్యాస్త్రీలు, సహోదరులు, పెద్దలు, యువతి యువకులు అందరికీ స్వాగతం, సుస్వాగతం. అలానే ప్రభు దీవెనలు. ప్రియమైన సహోదరులారా, ఇది ఈ దినం ప్రభు ఏర్పాటు చేసినటువంటి దినంగా మనం భావిస్తున్నాం. ఎందుకంటే ఎవరూ ఊహించని విషయం, ఇంత త్వరలో ఇక్కడ నూతన దేవాలయానికి శంకుస్థాపన జరగడం అనేది మేము కూడా ఊహించలేదు. ఇది నిజంగా ప్రభు ఏర్పాటు. ప్రభువే ఈ దినాన్ని ఏర్పాటు చేశారు. ఆ ప్రభువే అమెరికాలో ఉన్నటువంటి దాతలను, ఒక కుటుంబ భార్యాభర్తలను ఎంతో విశ్వాసంతో మన దేవాలయానికి విరాళాలని అందించడానికి ముందుకు వచ్చారు. ఆ విషయంలో రవీంద్రనాథ్ జోస్ గారు అక్కడనే పనిచేస్తూ ఉన్నారు. ఆ కుటుంబంతో పరిచయం ఏర్పాటు చేసుకున్నారు. వారు మనందరి తరఫున, మరి ముఖ్యంగా ఈ బద్వేలు క్రైస్తవుల తరఫున తాము ఇక్కడ పనిచేసినటువంటి సందర్భాన్ని జ్ఞప్తి అందించుకొని, కనుక మనందరి కొరకు మన తరఫున రవీంద్రనాథ్ జోస్ గారు ఆ దంపతులను అర్థించి ఇక్కడ మా దేవాలయానికి
సహకరించండి, సాయం చేయండి. వేరే చోట ఎక్కడనో చేస్తున్నారు వారు, అయితే మాకు కూడా చేయండి అని వారు వర్ధించినప్పుడు ఆ దాతలు సహృదయంతో స్పందించి మనకు విరాళం అందించడానికి సిద్ధమయ్యారు. అయితే ఇది ఒక బృహత్తర కార్యం. ఇక్కడ నూతన దేవాలయం అవసరమని, అదే సమయంలో ఆ తర్వాత గురువుల నివాస గృహం కూడా అవసరమని కూడా గతంలో మాకు తెలియజేశారు. కాబట్టి ఈ రెండు నిర్మాణాలు జరగాలి అంటే, ఒకటి తర్వాత మరొకటి జరగాలి అంటే దాతల సహకారం ఒక ఎత్తు అయితే